దేవా వచ్చి ఇంక సడన్‌గా ఆటోలో సత్యమూర్తిని దింపడంతో ఇంట్లో వాళ్ళకందరికీ షాక్ అనమాట. ఇంక సూర్యకాంతం అలాగే రంగా అయితే మనకు చాలా సంతోషంగా ఉంది కదండీ! దేవా మిథునాలని మామయ్య గారు తిడుతూ ఉంటే అని చెప్పని అనుకునేటప్పటికి వీళ్ళిద్దరు ఇంక వచ్చేటప్పటికి ఏంటండి మొత్తం పరిస్థితులు మొత్తం తారుమారైపోయినాయి అని చెప్పనని ఇంక తను చూస్తూ ఉంటుంది. ఇంకా తను వచ్చిన తర్వాత ఇంక తను బ్యాగ్‌లో తన జోబీలో నుంచి ₹100 తీసి ఇద్దు అని చెప్పానంటే, ఏంటి నాన్న మీరు కూడా నాకు ఆటోకు డబ్బులు ఇస్తున్నారా అంటే, నేను ఆటో వాళ్ళకి ఎవరి దగ్గర నేను డబ్బులు ఉంచుకోను, అది ఎవరైనా సరే అని చెప్పనని ఇంక తన డబ్బులైతే తను ఇస్తూ ఉంటాడు. ఈ లోపల ఇంక ప్రమోదిని అలాగే అందరూ అయితే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారనమాట. ఇంక చిన్న పాప అయితే వచ్చేసి దేవా బాబాయ్ పాప అయితే ఇంక దేవా దగ్గరికైతే వెళ్ళి, బాబాయ్ నన్ను ఒక్కసారి ఆటోలో తిప్పవా అని చెప్పంటే, ఇంక సత్యమూర్తి అయితే ఇంక పాప ఆటో ఎక్కే సమయానికైతే ఇంక ఆపేస్తాడు. వద్దమ్మా ఆటో వాళ్ళ దగ్గరికి ఎక్కకూడదు, అందరూ మన వాళ్ళు కాదు అని చెప్పినానంటే, బాబాయ్ తాతయ్య ఒక్కసారి ఎక్కుతాను తాతయ్య అని చెప్పనని ఇంక నిర్దాక్షిణ్యంగా పాపనైతే తీసుకుని వెళ్తే ఇంక ప్రమోదిని ఆనంద్ కూడా చాలా బాధపడతారు. ఇంకా శారద అయితే నిన్నేమో తను దేవాలో వచ్చిన మార్పు మంచిదే అని చెప్పని అనుకున్న ఆయన మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పనని ఆలోచిస్తుంది. నిన్న అంత ఇదిగా నాకు చెప్పాడు కదా దేవాలో, నువ్వు నేను చెప్తే పురుషోత్తం దగ్గర నుంచి కనీసం మన కన్నీళ్ళు చూసి కూడా తను మారలేదు, అలాంటిది ఇప్పుడు తన భార్య విషయంలో పురుషోత్తమే ఎదిరిచ్చాడు అంటే వాళ్ళు మార్పు నిజమే శారద అని చెప్పని అన్నాడు అని ఆలోచిస్తుంది. ఇంకా దేవా అయితే నేను వచ్చిన డబ్బులతో నీకు తేలేదు కానీ అమ్మా నాన్నకు మాత్రం తెచ్చాను మిథున అంటే, మీరు నాకు తెచ్చి వాళ్ళకి తేకుండా ఉండున్నా నేను పడుండను